ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో చెరలో ఉంటే నా బిడ్డలు కష్టపడుతున్నారు, అయ్యో ఈ బానిస బ్రతికేందుకని మోషేని పంపి మోషే ద్వారా విడుదలిచ్చి వారిని నడిపిస్తా ఉంటే ఆ సముద్రాన్ని చూసి వీళ్ళు అనుకుంటున్నారు మనకిప్పుడు అసలు అక్కడుంటేనే బాగుండేది. ఏంటయ్యా మోషే, ఏమయ్యా అక్కడ చనిపోతే మాకు మంచి సమాధులు ఉండేవి, అవి వదిలిపెట్టుకొని మేము వచ్చాము ఇక్కడికి, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? వెనుక సైన్యం వస్తుంది, మార్గం లేదు ముందుకు వెళ్ళడానికి, సముద్రం ఉంది, పిల్ల చెల్ల అందరం ఉన్నాం, ఏంటి మా పరిస్థితి అని మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇశ్రాయేలీలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు మూసుకొని కూర్చోండి. కొద్దిసేపట్లో దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, చూస్తాడు. కూర్చోండి. ఎందుకంటే దేవుడు కూడా అన్య జనుల మధ్యలో ఆయన మహోన్నతుడని రుజువుపరుచుకుంటాడు నీ ద్వారా. చప్పట్లు కొట్టండి. నీ ద్వారా దేవునికున్న మనస్సు అది. నీ ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో అన్ని జనుల ఎదుట ఆయన నిన్ను ఆశీర్వదించి నీ పట్ల కార్యాలు జరిగిస్తూ ఆయన మహోన్నతుడని ఆయన రుజువుపరచుకోవడానికి ఆయన కార్యాలు చేయాలని ఇష్టపడుతుండగా నీవేమనుకుంటున్నావు అంటే ఇంకా ఎప్పుడు, ఇంకెప్పుడు, ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఇవే మాటలు నీకు. ఇంకెప్పుడు, ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు ఇలా అయింది? అవిశ్వాసంలో నువ్వు కలవరపడిపోతూ ఇటు దేవునిలో ఉండక, లోకములో ఉండక, ఇటుగాక అటుగాక అయోమయంలో పడిపోతారు చాలా మంది. మనుషులమైన మనం ఎప్పుడు కూడా తొందరపడి ఎప్పుడు ఇదే ఆలోచన. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. అయితే ఐగుప్తీయులు చాలా దూరంగా ఉన్నప్పుడే ఎర్ర సముద్రం రెండుగా చేస్తే బాగున్నాను వీళ్ళకి. కానీ దేవుడికి ఏంటంటే ఐగుప్తీయులు దగ్గరికి వస్తేనే ఇది చూడాలి, నా మహిమ ఏంటో తెలుసుకోవాలి. చప్పట్లు కొట్టండి. ఇది దేవుని ఆలోచన. ఐగుప్తులు ఎక్కడో ఉండగా సముద్రం రెండుగా తీరిస్తే మీరు బయటపడితే ఆ మహిమను వారు చూడరు కదా. దేవుని ఏర్పాటు ఏంటంటే దగ్గరికి వచ్చినాకనే, వాళ్ళు చూస్తుండగానే సముద్రం రెండుగా చీలాలా, మీరు బయటికి వెళ్ళాలా. అన్ని జనుల ఎదుట ఆయన మహోన్నతుడైన దేవుడని రుజువుపరచుకోవడానికి దేవుడు ఆ విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ వీళ్ళేమనుకున్నారు, తొందరగా సముద్రం రెండుగా జీవితం బాగుంది, ఇంకెప్పుడయ్యా, ఇంకెప్పుడు జీవిస్తారు, ఇంకెప్పుడు. మనం కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అదే అనుకున్నాం, ఇప్పుడు ప్రార్థించగానే వెంటనే అయిపోతే బాగుండు. ప్రార్థిస్తాం, జరగకపోతే విశ్వాసం అందులో వెళ్ళిపోతుంది. విశ్వాసం అనేది మళ్ళీ ప్రార్థన చేస్తాం, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరికనే ఉండు, ప్రార్థించావా చూడు, అంత ఊరికే నిలబడి ఉండు, ఆయన కార్యం చూడండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం మాట్లాడద్దు, అవిశ్వాసాలే మాట్లాడద్దు. మేము ఐగుప్తులో ఉంటే బాగుండు అనుకోకు. నీ కొరకు రక్తం చెందించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆ రక్తములో ప్రభావం ఉంది, ఆ రక్తములో శక్తి ఉంది. ఆయన లాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. నువ్వు ఆయన నమ్ముకున్నావంటే నువ్వు ధన్యుడు. నీ కష్టం వచ్చిందా, తప్పకుండా విడిపిస్తాడు. నువ్వు ప్రార్థించావా, ఎదురు చూడు, మౌనంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. ఊరికే నిలుచుండి చూడుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఐగుప్తీయులు ఫరో రథాలు, సైనికులు వారు బయలుదేరుతుండగా దేవుడిక వాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నారు. సముద్రం కనబడుతుంది, ప్రజలు కనబడుతున్నారు. కొన్ని క్షణాల్లో ప్రజల్ని అటాక్ చేయొచ్చు అని ఫరో అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు పని ప్రారంభించాడు.
ఆ కర్ర ఎత్తి సముద్రం వైపు చాచు. అప్పటి వరకు మోషేకి ఆ విషయం చెప్పలే, మౌనంగా ఉన్నాడు దేవుడు. ఎప్పుడు ఇది సైన్యం దగ్గరికి వచ్చిందో మోషేతో మాట్లాడగానే మోషే సముద్రం మీద కర్ర చాపాడు. వెంటనే సముద్రం 2 పాయలుగా చీల్చబడడం ప్రారంభమైంది. చప్పట్లు కొట్టడానికి గట్టిగా. ఒక గాలి, బలమైన గాలి. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది, నిర్గమకాండం. ఈ గాలే పవర్ఫుల్ అన్నట్టు. పెంతెకోస్తు దినమున ఏమి దిగొచ్చిందట? బలమైన, అది పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి. ఇక్కడ దేవుడు పని చేయడం ప్రారంభించాడు. 14వ అధ్యాయం చూడండి. ఈ 14వ అధ్యాయంలో మీరు చూస్తే 21వ వచనం, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బలమైన గాలి సముద్రము మీద వీచింది. ఆ గాలి బలానికి సముద్రం ఏమైపోయింది? 2 పాయలై ఆరిన. ఆ గాలికి నీరు అసలైతే పచ్చిగా ఉండాలి కదా, ఆరిపోయింది. అది ఎంత పవర్ఫుల్ గాలి చూడండి. పెంతెకోస్తు దినమున ఇదే గాలి దిగింది. ఈ గాలి బలమైన గాలి, బలమైన గాలి. అందుకే మీరు చూడండి, సైక్లోన్ అంటాం చూడండి. సైక్లోన్ అంటే తుఫాన్. తుఫాన్ అంటే వర్షం కన్నా ఎక్కువ గాలి ఉంటుంది తుఫాన్లో. వర్షం వస్తే వర్షం అంటారు. సైక్లోన్ అంటే, తుఫాన్ అంటే గాలితో కూడిన వర్షం. వర్షం ఎంత ఉంటే తుఫాన్ ఎంత ఉంటుంది, గాలి ఎంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు పడి, పెద్ద పెద్ద వటవృక్షాలు పడి, అంత శక్తివంతమైన. నేనంట ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పని ప్రారంభం చేస్తే నీ ముందు తాటి చెట్లంతా మనుషులు బలమైన ఉన్న కుప్పగొలిపోతారు. జాగ్రత్త. చప్పలు కొట్టండి. నీ ముందు ఎవడు నిలువనేరడు, నిలువనేరడు. కొన్నిసార్లు మీ భర్తలే తాటి చెట్లాగా నీకు ఇత్తడి తలుపులాగా ఇనుప గోడవలు అడ్డంగా ఉండవచ్చు. నేను గుడికి రాకుండా, పోకుండా, చేయకుండా కొన్నిసార్లు కొంతమంది ఉంటారు. ఒకరోజు ఆ తాడి చెట్టు కూలిపోతాయి. ఇనుప తలుపులు, ఇత్తడుగులు పగల కొట్టబడుతుంది. దేవునికి అసాధ్యం అంటే ఏం లేదు. భర్తలని కాదు, ఎగ్జాంపుల్ చెప్పిన. అలాంటి వారు మారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి, అమ్మని దండం పెడతా, నా కొరకు ప్రార్థన చేయండి అంటారా లేదా? వాస్తవం కదా, వాస్తవం అండి. చాలా మంది దేవుని బిడ్డలకి ఆటంకమైన భార్యలకు ఆటంకమైన భర్తలు చర్చికి పోవద్దు, అధ్యయనం అంటారు, ఇబ్బందులు పెట్టినలు, సిక్కై రోగాల పాలై, అమ్మ నా కొరకు ప్రార్థన చేయి, చర్చికి తీసుకెళ్ళి, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి, అక్కడ తీసుకెళ్ళి ప్రార్థన చేయించమని బ్రతైన వారు ఎంతో మంది ఉన్నారు, బాగుపడేవారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే దేవుడి ముందు మనం చూపులేయడం కాదు, దేవుడి ముందు అల్లా తప్పక ఉండడం కాదు, దేవుడి ముందు ఏదో మాటలు కాదు. దేవుడు అంటే మాటలతో కాదు, శక్తితో కూడినవాడు. చప్పట్లు కొట్టండి. పవర్ఫుల్ గాడ్ ఆయన, చాలా శక్తిమంతుడు. బలమైన గాలి వచ్చింది. సముద్రం వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఫరో చూస్తున్నాడు, సైన్యం చూస్తుంది, దగ్గరికి వచ్చారు. అది కంప్లీట్ గా 2గా చీలిపోయింది. వీరు సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళి అట్లే ఉంది. వీరు ఎంటర్ అయ్యారు, వీరు సముద్రంలోకి వచ్చారు, అట్లే ఉంది. నది సముద్రం రాగానే మళ్ళీ ఏమైపోయింది? సముద్రం కలిసిపోయింది. దేవుడు అన్నాడు, అక్కడ అంటాడు, అది చదివించలేదు. మోషే అంటాడు, ఊరికనే నిలుచుండి యెహోవా చేయు రక్షణ కార్యం చూడుడి, ఇక ఎన్నడును మీరు ఐగుప్తీయులను చూడాలన్నాడు. చప్పట్లు కొట్టాలి. కానీ ఐగుప్తీయులు సముద్రంలో ముంచివేయబడ్డారు. శత్రువులు సముద్రంలో ముంచివేయబడ్డారు. శత్రువు లేరిక. నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. దేవుని సమయం ఉంది.
దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఏర్పాటు చేస్తాడు. క్రమం ఉంటుంది దేవుని దగ్గర. మనం అనుకున్నట్లు కాదు, నీవు నేను అనుకున్నట్లు దేవుడు చేయడు. దేవుడు అనుకున్నట్లు చేస్తేనే అది స్థిరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు. నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. నీ ప్రార్థన ఎన్నడూ వృధా కాదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకుతుంది. ఒక టైం ఉంది ఏంటంటే, అన్య జనుల ముందు ఆయన ఎంత గొప్ప దేవుడో రుజువుపరచుకోవడానికి ఆయన సమయం కొరకు చూస్తున్నాడు. అందుకే మీరు చూడండి, చివరిగా ఇంకొక అధ్యాయం చెప్పి నేను ముగిస్తా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ భయంకరమైన శ్రమలు ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి వస్తాయి. ఏంటంటే 4 దేశాల నుండి శత్రువులు ఇశ్రాయేలు దేశం మీద ముట్టడి వేస్తారు. ముట్టడి వేసినప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతు భయపడ్డాడు. కానీ ఆయనకున్న మంచితనం ఏంటంటే ప్రార్థనా పరుడు. ఎవరండి ఆయన? ప్రార్థనా పరుడు కనుక ఆయన ప్రార్థించడమే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుని మందిరానికి రండి అని పిలుపునిచ్చి ఆయన కూడా కుటుంబంతో మందిరానికి వచ్చి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒకడు గుర్తుపెట్టుకోవాలా, ఎలాంటి కష్టం వచ్చినా, పెద్ద కష్టం అయినా చిన్న కష్టం, అసలు ఇక ద్వారాలు మూయబడ్డవి తెరిచినట్లేవు అన్నప్పుడే మనం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నావా? టైం కొరకు ఎదురు ఊరికనే నిలుచుండి చూడండి, యెహోవా కలుగజేయు రక్షణ కాదు. తొందరపడకండి, అవిశ్వాసంలోనికి వెళ్ళకండి, ఎదురు చూడండి. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. నీ ఎడల ఆయన రక్షణ ప్రణాళికను ఆయన ప్రారంభిస్తాడు. నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలం ఆయన అనుగ్రహిస్తాడు. మీరందరూ కూడా దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థిస్తుండగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఆ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 17వ వచనం, 20వ అధ్యాయంలో 17వ వచనం. యూదా వారలారా, 17 ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. చూడండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. 4 దిశల నుండి శత్రువులు వచ్చారు. శత్రువులు వస్తే వీళ్ళు యుద్ధం చేయాలి. వీళ్ళ పని యుద్ధం చేయడం. కానీ దేవుడు అంటున్నాడు, యుద్ధం చేయకుండానే మీకు విజయం ఇస్తా. చప్పట్లు కొట్టడానికి గట్టిగా. మీరు కష్టపడని అవసరం లేదు. మీరు కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ప్రార్థించారు గనక. ప్రార్థించారు సరిపోతుంది. ఇక మీరు కష్టపడాల్సిన పని లేదు. ప్రార్థించిన వారు కష్టాలు పడాల్సిన పని లేదు. ఎప్పుడు ఒక టైం వస్తుంది. ఇప్పుడు శత్రువులు ఇజ్రాయెల్ దేశం చుట్టున్నారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ చుట్టున్నారు శత్రువులు. భయపడుతున్నారు. దేవుడు అంటున్నారు, శత్రువులు ఉన్నారయ్యా, భయపడదు. ఇప్పుడు పరిస్థితి భయానకంగానే ఉంది, కానీ వాళ్ళు నిన్ను ముట్టుకోరు. భయపడదు. నువ్వు టెన్షన్ పడకు. పరిస్థితులను చూసి భయపడకు. ఏదో జరుగుతుంది, ఇలా పరిస్థితి ఉంది, ఈఎంఐ కట్టలే, డబ్బులు లేవు, లేదా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కారం ఎట్లా? బాధపడుతుండొచ్చు. బాధపడకు. ప్రార్థిస్తున్నావు కదా, సరిపోతుంది. ప్రార్థించావు, ఊరికే ఉండి నిలుచుండు చూడు దేవుడు. కానీ ప్రార్థించినట్లయితే దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు. నువ్వు నిశ్శబ్దము, నువ్వు పోరాటం చేయాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, మీరు పొట్లాడవలసిన పని లేదు. మీరు యుద్ధం చేస్తా ఉంటే మీకు యుద్ధంలో మీరు యుద్ధం చేస్తా ఉంటే నేను మిమ్మల్ని బలపరుస్తా. మీరు కూడా యుద్ధం చేయండి. యుద్ధం చేయకుండా ఎట్లా చేయమొస్తుంది? మీరు యుద్ధం చేస్తూ ఉంటే నేను మీకు తోడై ఉంటా. అట్లా లేదు. సార్, మీరు యుద్ధమే చేయాల్సిన పని లేదు. మీరు యుద్ధం చేయాల్సిన, కొట్లాడవలసిన పని లేదు. ఇంకేమంటున్నాడు? యూదా వాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా,
అంతే. ఇక్కడ చూడండి, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. అంతేనే. అంటే ఈ యుద్ధ పంక్తులు, యుద్ధ ఆభరణాలు, కత్తులు, కటారాలు, లేదా ఈ శిరస్త్రాణం, లేదా ఈ యొక్క ఏమంటారు దట్టి, లేదా ఇవన్నీ కూడా అన్ని తీసి పక్కకు పెట్టండి. అవన్నీ పక్కకు పెట్టండి. అంటే నీ యుక్తి, నీ జ్ఞానము, నీ ప్రయత్నాలు, ఏ పని కొరకైతే నువ్వు వెళుచున్నావా అవన్నీ పక్కకు పెట్టు. వాటితో పని లేదు. ఇప్పటిక నేను కార్యం చేస్తా, నేను కార్యం చేస్తా. యుద్ధ పంక్తులు తీర్చుడి, నిలుచుండి, ఊరికనే నిలువబడి, మీతో కూడా ఉన్న రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా సేమ్ వర్డ్ కదా, యెహోవా కలుగజేయు రక్షణను మీరు చూస్తారు. మోషే అదే అన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి అహజీయేలు మీద దేవుని అభిషేకం వచ్చి ప్రాఫెసీ చెప్తున్నాడు, ప్రవచనం వస్తుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అహజీయేలనే ఒక సేవకునిలో నుండి దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు పొట్లాడాల్సిన పని లేదు, నిలిచి ఉండి చూడండి. అంతే దేవుని కార్యం. మీరు నిలవబడండి, ఊరికే ఉండండి. ఈరోజు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను అనుకుంటాం మీరందరూ, మనమందరం అలసిపోయి ఉంటాం. ఆ కార్యాలు జరగక అలసిపోయి సొమ్మసిల్లిపోయి, అమ్మా ఇంత పరిగెత్తినా కూడా లాభం లేకుండా పోయింది, ఇక ఏం జరుగుతుందో లేదో అని అలాంటి స్థితిలో కూర్చున్నామేమో. ప్రభు అంటున్నాడు, బిడ్డ అలసిపోయావా? కూర్చో, అట్లే ఉండి, ఇక మౌనంగా ఉండు, ఇక చాలు, మౌనంగా ఉండి ఊరికే నిలబడు, నేను చేయబోయే పని చూడ అంటున్నాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఊరికనే నిలుచునే చూడండి. నేను దేవుడనని నువ్వు తెలుసుకుంటావు. నువ్వే కాదు, అన్య జనులు కూడా తెలుసుకున్నట్లుగా నేను కార్యం చేయబోతున్నా. ఇక్కడేం జరిగింది? యెహోషాపాతు అందరూ యుద్ధం చేయలేదు, అన్ని ఆయుధాలు తీసేశారు, చుట్టూ శత్రువులు ఉన్నారు. ఈయన అన్నాడు, అహజీయేలు దేవుని ఆత్మ వచ్చి ప్రభు అంటున్నాడు, మీరైతే ఒక పని చేయండి, ఆరాధించే వారిని ముందు పెట్టండి, శత్రువులను సైన్యాన్ని వెనుక పెట్టండి, శత్రువులకు ఎదురుగా వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళండి, ఆరాధించుకుంటూ వెళ్ళండి, పాటలు పాడుతూ వెళ్ళండి. పాటలు పాడేవారు ముందుండాలి, పోరాటం చేసే సైనికులు వెనుకుండాలి, వాళ్ళ వెనుక. దేవుడు ఎప్పుడు ఉల్టా చెప్తా ఉన్నాడు. యుద్ధం చేద్దంటున్నాడు, జయం వస్తుంది అంటాడు. పాటలు పాడేవారు ముందుండాలి, పోరాడేవారు వెనుక. అంటే అర్థం ఏంటంటే, పోరాటంలో ఉన్న శక్తి కంటే ఆరాధనలో ఉన్న శక్తి గొప్పది. చప్పట్లు కొట్టండి. ఆరాధనలో ఉన్న శక్తి పోరాటంలో ఉన్న శక్తి కంటే గొప్పదే. అందుకే ఆరాధించాలి మనం. ఆరాధనలో శక్తి ఉంది, పవర్ ఉంది, దేవుని కార్యాలు ఉన్నవి, దేవుడు జరిగిస్తాడు కార్యాలు. అది దేవుడు చెప్పగానే వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు, వెనుక సైన్యం ఉంది. అయితే అక్కడ ఏం జరిగింది? చుట్టూ శత్రువులు, వాళ్ళకు 4 దేశాల నుండి వచ్చారు. 4 దేశాలకు సంబంధించిన సైన్యం. ఒక్క దేశం సైన్యమే కాదు, వాళ్ళకి ఏదో మాట పెరిగి వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. శవాలై కుప్పలుగా కూలిపోయారు. వీళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళ కాళ్ళ కింద అన్ని శవాలే, అంత రక్తం మడుగులో, దేశం చుట్టూ శవాలే ఉన్నాయి. వీళ్ళు ఊరికనే నిల్చున్నారు, దేవుని కార్యం చేశారు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చేయలేదు, దేవుడికి శ్రమ తప్పిస్తాడు. నువ్వు కష్టపడాల్సిన పని లేదు, నువ్వు బాధపడాల్సిన పని లేదు. విశ్వాసం ఉండే చాలు, ప్రార్థన జీవితం ఉండే చాలు. ఎదురు చూడాలి. దేవుని దగ్గర ఎక్కువ తక్కువ మనం మాట్లాడాలి. దేవుని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని సేవకుల గురించి జాగ్రత్తగా ఉండాలి. మోషే గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈయన మనల్ని ఇంత పరిశ్రమలో పెట్టాడు, ఇక్కడ తీసుకొచ్చాడు, అక్కడే చచ్చిపోతే మనకు ఐగుప్తులో సమాధులు బాగుంటాయి, పిరమిడ్స్ పెడతారు. మనకు ఇక్కడ ఏంది, ఇసుకలో మన శవాలన్నీ
కాకులు గద్దలు పీక తింటేవి సనుక్కుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మాటలు బంద్ చేయండి, నేను చేయబోయే కార్యాన్ని చూడండి అని. ఆ సముద్రం రెండుగా చేసి ప్రజలు సముద్రము దాటారు. దాటిన తర్వాత సైన్యం సముద్రంలో రాగానే ఫరో సైన్యం సముద్రంలో ముంచివేయబడింది. అప్పుడు అర్థమైంది ఎవరికి? ఐగుప్తీయులకు అర్థమైంది. వాళ్ళు చూస్తున్న ఇళ్ళల్లో మా భర్తలు ఇంకా రాలే, సైనికులు రాజు ఫరో ఇంకా వస్తలేడు రాని చూస్తారు. సైనికుల భార్యలు చూస్తున్నారు. తీరా చూస్తే వాళ్ళు తెల్లవారితే చూసరికి వాళ్ళ శవాలన్నీ పైకి తేలి కొట్టుకుంటా ఒడ్డుకొచ్చేసారు. ఎవరివి? ఐగుప్తీయుల శవ. అప్పుడు అర్థమైందంటే వాళ్ళకి, అమ్మో 10 తెగుళ్ళు మన దేశం మీద ఉన్నప్పుడే తెప్పించింది దేవుడు. ఈ సముద్రాన్ని రెండుగా చీల్చి వాళ్ళను బయటికి పంపాడు, మనలను ముంచేశాడు. అన్య జనులు భయపడి అప్పటి నుండి యెహోవా దేవుడు అంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ వణుకట, భయం. ఇది ముందు రాజ్యాల వారు విన్నారట. మీరు ప్రయాణమై వెళుతూ ఉంటే, అందుకే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అంటది, ఓ మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినామండి. వేగుల వారితో అంటుంది, మీ దేవుడు గొప్పవాడట, మేము విన్నాం. ఐగుప్తులో వస్తావుంటే లలితమ్మ ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, అందరు చెప్పండి. లలితమ్మ పెద్దగా చెప్తారు, ప్రైజ్ ద లార్డ్. మీ దేవుడు ఐగుప్తులో నుండి వస్తుంటే సముద్రాన్ని చీల్చివేసి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడట. ఐగుప్తులో 10 తెగులు తెప్పించాడట, మేము విన్నాం అని అన్య జనులు దేవుని గురించి చెప్పుకుంటున్నారు. నేనంట నిజంగా నీలో విశ్వాసం అని ప్రార్థిస్తే నీ ఇంట్లో జరిగే కార్యాలను బట్టి అన్య జనులు విని నీ ద్వారా దేవుని ఎదుకు వస్తారు. చప్పట్లు కొట్టడానికి. అందుకే దేవుని సన్నిధిలో నువ్వు ఇప్పటి నుండి ఎక్కువ మాట్లాడాలి. ఊరికే నేను నిలబడి దేవుని కార్యం విశ్వాసముతో దేవుని సన్నిధిలో నీ పట్ల కార్యం చేయకూడదు. ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావు, దేవుని సమయం ఆసనం కాదు. దానికి సమయం కలదు అన్నట్టు. సమయం ఉన్నది, ఎదుర్చు. ఊరికైనా నిలుచుండి దేవుని కార్యం ఆ రీతిగా ప్రభు నీ పట్ల అద్భుతం జరిగించునుగాక, నీ విశ్వాసం బలపరచునుగాక, నిన్ను తన సన్నిధిలో నిలబెట్టుకొని అన్య జనుల ఎదుట ఆయన మహిమపరచబడునుగాక. ప్రార్థన చేసి దేవుడి వాక్యము మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థించుకుందాం. అందరి తలలు వంచండి. నా ప్రియ సహోదరి సహోదరు, దేవుడు మోషేలో ఉండి మాట్లాడుచున్నాడు. భయపడకుడి, ఊరకనే నిలిచి ఉండుడి, యెహోవా కలుగజేయు రక్షణ కార్యమును మీ కన్నులారా చూడుడి. ఇక మీదట ఎన్నడును ఐగుప్తీయులను మీరు చూడనే చూడరు. ఇక మీ ముందున్న శత్రువును మీరు చూడరు. ఇక మీతో ఇప్పటివరకు పోరాటం చేసిన మాంత్రికులను చూడరు. ఇక వాళ్ళు ఉండరు. ఇక భూమి మీద ఉండరు. సముద్రంలో లయపరిచినట్లుగా దేవుడు వారిని మొత్తేస్తాడు. ఫరోను సైన్యాన్ని మొత్తిన దేవుడు నీ శత్రువులను మొత్తుతాడు. నీ ముందు మూయబడిన మార్గాలు తెరవబడబోతున్నవి. సముద్రమే తెరిచిన దేవుడు, సముద్రములోనే మార్గాన్ని కలుగజేసిన దేవుడు నీ జీవితంలో నీ పట్ల ఒక నూతన మార్గాన్ని తెరవబోతున్నాడు. నీ కొరకే తెరవబోతున్నాడు. ఆయన మార్గం లేదు, కానీ నీ కొరకు మార్గం తెరవబోతున్నాడు. కార్యం జరిగించబోతున్నాడు. విశ్వాసముతో దేవుని వైపు చూసి మౌనముగా ఎదురు చూడు. ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తే ఎదురు చూడు.
దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. నిన్ను నీవు సమర్పించుకో. నీలో ఉన్న బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టు. నీలో అవిశ్వాసపు మాటలు ఇప్పటివరకు మాట్లాడేవేమో, దేవునికి క్షమాపణ అడుగు. అవిశ్వాసుల వలె నువ్వు ప్రవర్తించావేమో, దేవునికి క్షమాపణ అడుగు. అన్యజనుల ఎదుట దేవుని తక్కువగా చేసావేమో, దేవునికి క్షమాపణ అడుగు. నువ్వు నమ్మిన దేవుడు మార్గము లేని స్థలాల్లో మార్గాన్ని కలుగజేస్తాడు. అందుకనే అరణ్యములో త్రోవలను కలుగజేయవాడని అన్నాడు ఆయన. నదులలో, ఎడారులలో నదులను కలుగజేయవాడని అన్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. ప్రార్థన చేయి. కొన్నిసార్లు అవిశ్వాసుల వల్ల నేను మాట్లాడినా, అన్యజనుల ఎదుట నిన్ను తక్కువగా చేశానయ్యా. నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు ప్రభువా. నీవు గొప్ప దేవుడవు. ఊరకనే నిలుచుని చూడుడి, నేను దేవుడనని తెలుసుకుని అంటున్నా. కీర్తన 46:10 ప్రభువా, నేను ఇప్పటి నుండి నీ కార్యము కొరకు ఎదురు చూస్తూ, నీ కార్యాన్ని నేను అనుభవిస్తూ, అన్యజనులు చూచినట్లుగా నా కుటుంబములో నీ కార్యాన్ని జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోబోతున్నారు. నీకు స్తోత్రాలు కలుగును గాక. నేను నమ్ముచున్నా, నువ్వు కార్యం జరిగి, మూయబడిన ద్వారం తెరవబడుతుంది. సముద్రములోనే ద్వారం చేశావు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థించు సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేయి. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధ ఈ వేడి మీ గాలుల్లో, మీ మందిరములో నీ వైపు చూస్తున్నా మమ్మల్ని కనికరించండి అయ్యా. ఈ బిడ్డలు కన్నీరు కాల్చుతున్న వారున్నారు, రోదన చేస్తున్న వారున్నారు. క్షమాపణ అడిగి నీ సన్నిధిలో సరి చేయబడి పశ్చాత్తాపముతో నీ పాదముల చెంత ప్రార్థించుచున్న ఈ బిడ్డలందరినీ ఒక్కసారి తేరిచూడండి. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించండి. ఆన్లైన్ లో ఎంతమంది వాక్యం వింటున్నారు, ఈ ఛానల్లో ప్రతి బిడ్డ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నప్పుడు వీరి కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రోజు ఈ వర్తమానమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనొచ్చు. ఆమేన్.